పూర్వం బ్రహ్మమానస పుత్రులకు బ్రహ్మదేవుడికి ఒక సంవాదం జరిగింది. నారదుల వారు కూడా అక్కడున్నారు. అయ్యా, ఏకకాలంలో ఒకే ముహూర్తంలో ఒకే పందిరిలో ఒకే తంతుననుసరించి సకల దేవతలకు కళ్యాణము జరిగేటటువంటి విధి ఏదన్నా ఉన్నదా అని వాళ్ళు అడిగారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు కాసేపు కళ్ళు మూసుకొని వారికున్న దివ్య దృష్టితో చూశాడు. నాయనలారా, మీరడిగినటువంటి ప్రశ్నకు తగు సమాధానం ఏమి అనగా, సకల దేవతలు కొలువుదీరినటువంటి గోమాత విశ్వమాత. అట్టి విశ్వమాతకు గనక సమకాలికమైన కోడిని చూసి కళ్యాణము చేసినట్లయితే, అనగా వృషభాన్ని చూసి కళ్యాణము చేసినట్లయితే, మీరు కోరినటువంటి వరము సిద్ధించునుగాక అని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు. బ్రహ్మ సెలవించిన తర్వాత ఆది మధ్యాంతర సమయంలో బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు సనక సనందనాదులు ఈ కళ్యాణం చేశారు. తర్వాత జమదగ్ని ఋషి చేశాడు, వశిష్ఠుడు చేశాడు, గౌతమ ఋషి చేశాడు.